గత వారం సంభవించిన నివార్ తుఫాన్ తాకిడికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతలాకుతలమైన సంగతి విదితమే. పలు జిల్లాల్లో చేతికి అందించిన పంటలను వర్ష బీభత్సం కారణంగా నష్టపోయి గొల్లుమంటున్న రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 35,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, అందులో తక్షణ సాయంగా ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున రైతులకు చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకపోవడంతో తమ డిమాండ్ల సాధనకై రైతుల పక్షాన పవన్ కళ్యాణ్ సోమవారం దీక్షకు ఉపక్రమించారు. తమ అధినాయకుడి దీక్షకు మద్దతుగా చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో జనసేన కోఆర్డినేటర్ పూల చైతన్య మోహన్ ఆధ్వర్యంలో నిరసన దీక్షకు పూనుకున్నారు. జన సైనికుల దీక్షకు ముందస్తు అనుమతి లేని కారణంగా వారి దీక్షకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జన సైనికులు ఫుట్పాత్ పైనే బైఠాయించి తమ దీక్షను కొనసాగించారు. ఓవైపు వర్షం పడుతున్నా వారు తమ దీక్షను కొనసాగించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు కనీస ఆర్థిక సాయం అందించడానికి మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము ఈ దీక్షకు పూనుకున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని, లేని పక్షంలో తమ నాయకుడి ఆదేశానుసారం తాము తదుపరి కార్యాచరణకు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. जनसेना जय 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 जनसेना बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय. పలమనేరు పట్ట ప్రజలకు, టౌన్ ప్రజలకు, రైతులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు పూల చైతన్య, జనసేన కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈరోజు రైతులకు మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత, ఆయన రైతులు బాధలు పడుతుంటే ఈ తుఫాన్ బాధితులకి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాల్సిన గవర్నమెంట్ని అడిగారు, డిమాండ్ చేశారు. అందులో భాగంగా రాష్ట్రమంతా ఈరోజు దీక్షకి పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. ఆయన సంఘీభావంతో మేము పలమనేరు నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, రైతులు అందరూ కలిసికట్టుగా ఈరోజు దీక్ష శిబిరానికి మేము చేరుకుంటే పోలీస్ సిబ్బంది ఇక్కడ అడ్డుకొని మా శిబిరాన్ని తొలగించారు. అందుకనే దాని ఎదురుగానే మేము ఈరోజు కూర్చొని దీక్ష చేపడుతున్నాము. మేము ఈరోజు ఈ దీక్షని మా రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని స్పందించి తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఇవ్వకపోతే మేము ఈ దీక్షను కొనసాగించాల్సి వస్తుంది. రైతుల పక్షాన్ని నిలబడేదానికే ఈరోజు మేము నిలబడాము. మాకు రైతులని మన రాష్ట్రానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు బియ్యం పండిస్తే మనం తీసుకొని తింటున్నాం. ఈరోజు అదే బియ్యం ఈరోజు మనకి రైతులకు ఎంత నష్టపోయినారో మీరు అందరూ తెలుసు. జిల్లా మొత్తము దగ్గర కొన్ని లక్షలు మనకి పంట నష్టం జరిగింది. దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం జనసేన పార్టీ అనేది ముందుకు వచ్చి ఈరోజు చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి అధికారులు కావచ్చు, ఈ మన ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళందరూ ఇట్లా పోలీసులు పంపిస్తే ఏం న్యాయం సార్? దయచేసి వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతారో నేను న్యాయం చేయాలని కోరుతున్నాము. జై జనసేన.